నందమూరి తారక రామారావు మనవడిగా నందమూరి హరికృష్ణ రుక్మిణుల ఏకసంతాగ్రహి జూనియర్ ఎన్టీఆర్ తెలుగు తెరకి నిన్ను చూడాలని అన్న సినిమాతో వారసత్వపు హీరోగా పరిచయమయ్యారు. అయితే వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాతో 19 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టించారు. ఆ తర్వాత రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1తో నెమ్మదిగా తన స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే తాతగారి నైపుణ్యాలని పుణికిపుచ్చుకున్న ఎన్టీఆర్ ఆయనలాగే టీవీ, నటన, వాక్చాతుర్యాన్ని సొంతం చేసుకున్నారు. చిన్న వయసులోనే రామాయణంలో బాలనటుడిగా నటించి ఫిల్మ్ఫేర్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నారు. తన కెరీర్లో ఎన్నో పరాజయాలను ఎదుర్కొన్న జూనియర్ రాజమౌళితో చేసిన సింహాద్రి, యమదొంగ వంటి బ్లాక్ బాస్టర్ని అందించి జూనియర్ కెరీర్కి గట్టి పునాదులు వేశారు. అయితే ప్రేక్షకుల్లో మాస్ హీరో అన్న ఇమేజ్ సొంతం చేసుకున్న జూనియర్ నెమ్మదిగా క్లాస్ ప్రేక్షకులకి కూడా దగ్గరయ్యారు. ఈ మధ్య కాలంలో జూనియర్ టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బాస్టర్లు సొంతం చేసుకొని ప్రస్తుత తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఒక్కో సినిమాకి ఎన్టీఆర్ 20 కోట్ల వరకు తీసుకుంటారు. ఎన్టీఆర్కి స్టూడియో ఎన్ సంస్థల అధినేత నార్నే శ్రీనివాసరావు ఏకైక కుమార్తె లక్ష్మీ ప్రణతితో వివాహం జరిగింది. ఈ వివాహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మేనకోడలు కూతురునే ఆయన చేయించారు. వారికి ప్రస్తుతం ఒక కొడుకు అభయరామ్ పుట్టాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆస్తులు మొత్తం 1500 కోట్లు ఉన్నాయి. అతనికి మహాబలిపురం, హైదరాబాదులోని ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో సుమారు 45 నుండి 75 కోట్ల విలువ చేసే 3 ఇళ్లు ఉన్నాయి. తన తండ్రి నుండి వారసత్వంగా 454 కోట్లు, భార్య లక్ష్మీ ప్రణతి నుండి 250 కోట్లు వచ్చాయి. ప్రస్తుతం సినిమాలతో పాటుగా ఎన్టీఆర్ కొన్ని ప్రకటనల్లో కూడా నటిస్తున్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, జెండు బామ్, బోరోప్లస్ పౌడర్, నవరత్న ఆయిల్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఫోర్బ్ ప్రకటించిన అత్యంత ప్రభావిత వ్యక్తుల్లో ఎన్టీఆర్ దేశంలో 66వ స్థానం దక్కింది. ఎన్టీఆర్కి ఒక BMW, రేంజ్ రోవర్, బెంజ్ కార్లు ఉన్నాయి. అయితే ఏపీలో మొదటిసారిగా ప్రముఖ విదేశీ మోటార్ అయిన కంపెనీ హార్లీ డేవిడ్సన్ బైక్ని తీసుకొని అందరి దృష్టిని ఎన్టీఆర్ ఆకర్షించారు. అయితే ఎన్టీఆర్కి వాహనాల పిచ్చి చాలా ఉంది. ప్రతి 2 ఏళ్లకోసారి అతని వాహనాలన్నీ మారుస్తుంటారు. అంతేకాకుండా తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆయన పాటు పడతానని చెప్పి 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ ఆల్సో. థ్యాంక్ యూ. తన తండ్రి నుండి